అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము నెహెమ్యా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానాలకు వెళ్దాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనెపట్లు కట్టుకొని తల మీద దోలు పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పితరుల పాపములను ఒప్పుకునిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా నిజమైన పశ్చాత్తాపము, కృపను గుర్తించుకోవటము. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. పర్ణశాల పండుగ తర్వాత ఇశ్రాయేలీలు ఏ విధంగా వారు ప్రార్థన చేసి వారు పశ్చాత్తాపడారో, ఉపవాసం ఉండి వారు పాపముల నిమిషమే ఏ విధంగా పశ్చాత్తాపడారో ఇక్కడ చూడగలుగుతాం. వారు ధ్యానంతో ఆగలేదు, కానీ తమను పాపములోకి నడిపించిన అన్యులతో తమ సంబంధాలను తెంచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతాం. వారు ఎంతో యథార్థంగా దేవుని ఎదుట ప్రాధాయపడుతూ పశ్చాత్తాపడుకున్నారు కదండి. లేవీల నేతృత్వంలో ప్రజలు దేవుణ్ణి స్తుతించారు మరియు ఐగుప్తులో నుండి తిరిగి వచ్చిన సమయం నుండి అరణ్యంలో గడిపిన సమయం వరకు వారి ప్రయాణాన్ని వారు గుర్తు చేసుకున్నట్లుగా ఈ వాక్య భాగం మనం చదివితే అర్థమవుతుంది. ఆ కాలంలో ఇశ్రాయేలీలు దేవుని కృపను విడిచిపెట్టి ఐగుప్తుకు తిరిగి రావాలని కోరుకున్నారు. కొంతమంది వారు దేవునికి బదులుగా పూజించడానికి విగ్రహాలను కూడా వారు చేసుకున్నారు. వారిని జాగ్రత్తగా దేవుడు ఇశ్రాయేలీల్ని చూసుకున్నాడు. తన ప్రజలు తమను తాము స్వాధీనము చేసుకునేలాగా ఆయన అన్య దేశాలను కూడా దేవుడు ఓడించినట్లుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి అర్థమవుతుంది. మన దేవుడు ఎవరు, ఆయన గుణ లక్షణాలు ఏంటి అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. 9 నుంచి 15, 20 నుంచి 22 వచనాలు. దేవుడు మనలను రక్షిస్తాడు కదండి. అవును, మన దేవుడు రక్షించే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుణ్ణి మీరు అర్థం చేసుకున్నప్పుడు ఒక గుణ లక్షణాన్ని మనం లోతుగా పరిశీలన చేయాలి. మన దేవుడు రక్షించే దేవుడు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి రక్షించి వారి భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలన్నింటినీ తీర్చాడు కదండి. దేవుడు అవసరాలను తీర్చే దేవుడు. అది ఏమైనా కానివ్వండి, ఆత్మీయమైనది కానివ్వండి, ఇహలోక సంబంధమైనది కానివ్వండి, దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు. ఇప్పుడు కూడా ఆయన మనలను రక్షిస్తాడు, మనలను సురక్షితమైన ప్రాంతంలో ఉంచుతాడు దేవుడు కదండి. ఎంత గొప్పవాడు. నా జీవితంలో అనేక సార్లు ఈ లక్షణాలు చూసాం. కనుక మన హృదయాలను ఆయన వాక్యంతో నింపినప్పుడు ఆయన వాక్యంతో నడిపిస్తాడు. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప లక్షణాలు, దేవుడు మనకు నేర్పే పాఠమును తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 2వ వచనం, నిజమైన పశ్చాత్తాపం కదండి. పశ్చాత్తాపడటం దేవుని చాలా అవసరం కదండి. తప్పనిసరిగా నిర్దిష్ట చర్యలతో కూడా ఉంటుంది. మన జీవితము మారకపోతే మనము పశ్చాత్తాపము అర్ధహృదయంతో ఉండవచ్చు. మనం నిజంగా మారిపోతే మన పశ్చాత్తాపం అర్ధహృదయంతోనే ఉంటుంది కదండి. మనము వాక్యమును ధ్యానించే సమయంలో పాపాలు బహిర్గతమైనప్పుడు నిర్ణయాత్మకంగా వాటిని మనం సరిచేసుకొని తొలగించాలి. ఎందుకంటే అదే నిజమైన పశ్చాత్తాపం కదండి. మన పాపములను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో వాటి నుంచి దూరంగా ఉండాలి. అదే నిజంగా పశ్చాత్తాపం కదా. ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రజలు ఎలా ఉన్నారు. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యమును బట్టి, తండ్రి నువ్వు మాట్లాడిన సత్యాలు బట్టి మా హృదయంలో వాటిని ఉంచుకొని ముందుకు సాగడానికి మీరు సాధించండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి.
ప్రియమైన వాళ్ళరా, మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.